ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయడానికి చూపిస్తున్నానండి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మన కంచి భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు కింద మనకి క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్లు కట్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు క్రాస్ అనేది కట్ చేసుకోవాలి కింద. ఇప్పుడు మనం కింద బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ముందు నడుము భాగానికి మనం బెల్ట్ తీసుకోవాలి. మనకి నడుము అనేది స్టిఫ్గా ఉంటుంది, పైకి ఎత్తకుండా. చాలామందికి నడుము భాగం పైకి ఎత్తేస్తుందని అడుగుతున్నారు కదండి. మనకి పైకి ఎత్తకుండా ఉండాలంటే మనం బెల్ట్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి కింద ఖర్చు భాగానికి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి లూజ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి 2 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి, లేదా టేప్నైనా ఉపయోగించుకోవచ్చు, లేదా ఖర్చు భాగం పైన ఈ విధంగా తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ పొడవు మార్క్ చేసుకోవాలి. మిడిల్కి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని మార్కింగ్ పైనుంచి డీప్ పొడవుకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ బయటకు మార్క్ చేసుకోండి. షోల్డర్ పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి. చంక భాగం లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి మార్క్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. లూజ్ని బట్టి కిందకి స్ట్రైట్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మెడభాగం దగ్గర నుంచి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. డీప్ దగ్గరికి మనం మార్కింగ్ చేసిన దగ్గరికి స్ట్రైట్గా కలుపుకుంటే సరిపోతుంది. అలాగే షోల్డర్ నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. అలాగే చంక భాగానికి లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్లో రౌండ్ చేసుకోవాలి. మనకి సరిపోతుందో లేదో ఒకసారి బ్యాక్ పార్ట్తో ఒకసారి చెక్ చేసుకోండి. లూజ్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది, ఎక్స్ట్రా అనేది పెంచవసరం లేదు. మీకు ఒకవేళ తగ్గినట్లయితే ఎక్స్ట్రా పెంచుకోండి. అలాగే రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను రౌండ్ నెక్కి. మనకు సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది, లావు ఉండాలి కొంచెం నెక్ కింద కావాలి అనుకున్న వాళ్ళు కిందకి పెంచుకొని కట్ చేసుకోండి. మనం కటింగ్లోనే చంక భాగం అది కూడా రౌండ్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోండి. నేను పైనుంచి నెక్ అనేది కట్ చేస్తాను. నేను డిజైన్ కట్ చేస్తున్నప్పుడు మీకు నెక్ కటింగ్ అనేది చూపిస్తాను, మీకు అందుకు వదిలేసాను. చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉంది, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బెల్ట్ జాయింట్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి, అక్కడి నుంచి జాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ ఫోల్డ్ చేసుకొని మనం కింద డాట్స్కి మార్క్ చేసుకోండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా బ్లౌజ్ చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. మన బ్లౌజ్ని డాట్ పొడవుని బట్టి ఒక మార్క్ చేసుకోండి. మన బ్లౌజెసే కాకుండా బయట వాళ్ళవి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసి చాలామంది బయట వాళ్ళవి కూడా స్టిచ్ చేస్తున్నారని చెప్తున్నారు కదండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ వరకు పైకి ఫోల్డ్ చేసుకోండి. ముందు ఫ్రంట్ పార్ట్తో మెజర్మెంట్ తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి పొడవు వరకు సాగకుండా చూసుకోవాలి. మనకి ఎంతైతే పొడవు ఉందో అంతవరకు ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి.
మనం ఎక్కడ తీసుకున్నా సరే క్రాస్గా తీసుకోవాలి. చంక భాగం దగ్గర అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్ అనేది. లేదా మనం స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం మనం క్రాస్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా ఫ్రంట్ పార్ట్ కోసం మెజర్మెంట్ మార్క్ చేసుకోండి. మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మన ఇంటి దగ్గర ఉండి సింపుల్గా షాప్ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇంకా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. చంక భాగానికి ఒక మార్కింగ్, లూజ్కి ఒక మార్క్ చేసుకోండి. ఫ్రంట్ ఓపెన్ అనేది పైకి ఉంటుంది, పైకి మార్క్ చేసుకోండి. లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి, బాడీ లూజ్ని బట్టి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ అనేది కొలుసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల పట్టీతో ఉపయోగించుకోవాలి. మీరు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా తాళ్ళు పట్టీని ఉపయోగించుకోకండి. షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా మెడభాగం అనేది సెట్ చేసుకోండి ముందు. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వరకు పైకి మార్క్ చేసుకోవాలి నెక్ దగ్గర. ఇప్పుడు స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ పైనుంచి స్ట్రైట్ తీసుకోండి రౌండ్ అనేది. ఈ విధంగా చెక్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే పైకి మార్క్ చేసుకోండి. లేదా కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే మనకి పైన ఖర్చు భాగానికి మార్క్ చేసుకోండి. మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి సాగకుండా చూసుకోవాలి. అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు లోతు కోసం మనం మార్క్ చేసుకోవాలి పైన మార్కింగ్కి. ఇప్పుడు 4th డాట్ వేసేవాళ్ళు కింద నుంచి స్ట్రైట్ కట్ చేసుకోండి నడుము భాగం దగ్గర. 3 డాట్స్ వేసేవాళ్ళు పైనుంచి లోతు తీసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళు 4 డాట్స్ వేసుకోండి. స్ట్రైట్గా కింద లైన్ నుంచి స్ట్రైట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు మా వీడియోస్ యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు, ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి లోతు తీసుకోవడానికి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి లోతు అనేది. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ చేసుకోండి. అది కూడా ఉక్సుల పట్టీతో ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టీతో ఉపయోగించుకోకూడదు. డాట్స్ పొడవైనట్లయితే మనకి షేప్ పక్కకు పోతుంది. ఈ విధంగా డాట్ పొడవుని బట్టి మార్క్ చేసుకోండి. పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని ఖర్చు భాగానికి వదులుకోవాలి. ఇప్పుడు షేప్ ద డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి డాట్ లూజ్ని బట్టి. అలాగే పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలోంచి 3వ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు 4th డాట్కి 2.5 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఇప్పుడు డాట్ మిడిల్లో కొంచెం కట్ చేసినట్లయితే మనకి రెండో వైపు డాట్స్ వేసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మీరు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. కటింగ్లోనే మనం అన్నీ మార్చేసినట్లయితే స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మనం ఒక దానిపై ఒకటి వేసుకున్నట్లయితే మార్కింగ్ అనేది రెండో దానిపై పడుతుంది కాబట్టి చాలా సింపుల్గా మార్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే రెండు సెపరేట్గా మార్కింగ్ చేయడం వల్ల మనకి కన్ఫ్యూజ్ అయిపోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు.
కాబట్టి నేను చాలా సింపుల్గా మీకు టిప్స్ అనేవి చూపిస్తున్నాను మీకు. రాంగ్ సైడ్ అనేది మీరు స్టిచ్ చేసుకోండి. నేను రైట్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు రెండే కట్ చేస్తున్నాను. షేప్ పట్టీకి 1 క్లాత్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోవచ్చు. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. పొడవు ఎంత అవుతుందో ఒక మార్కింగ్ చేసుకోండి. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. రెండు ఈక్వల్గా అయితే ఉండవు. ఓపెన్ సైడ్ నడుము భాగం వైపు కూడా చూసుకొని మనం లోత్ అనేది మార్క్ చేసుకోండి ఈ విధంగా. లేదా మన షేప్ని బట్టి కూడా లోత్ అనేది తీసుకోవచ్చు. మనకి ఎంతైతే షేప్ పట్టి లోత్ ఉందో అవన్నీ కూడా. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. 2 స్ట్రైట్గా ఉండేవి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి. ఒక సైడ్ అంచు ఉన్నట్లయితే మనం అంచు కుట్టుకో అవసరం లేదు. ఒక సైడ్ ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం అనేది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మనకి ప్రతి పార్ట్స్ కూడా అర్థమవకపోయినట్లయితే ప్రతి పార్ట్స్ కూడా వీడియో ఉంది సెపరేట్గా. వీడియోస్ కూడా చెక్ చేయండి. చాలామంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు. రీసెంట్గా చేసింది కూడా వీడియో ఉంది. ఎందుకంటే మీరు కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ప్రతి వీడియోస్ కూడా ప్రతి పార్ట్స్ కూడా సపరేట్గా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మనకి బ్లౌజెస్కి బ్యాక్ పార్ట్ డిజైన్స్ ఉన్నాయి, స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి వీడియో అనేది. నేను పొడవు హాఫ్ హ్యాండ్స్ కోసం నేను పొడవున్న బ్లౌజ్ హ్యాండ్స్ని తీస్తున్నాను. మెజర్మెంట్ అనేది లూజ్ ఎంతైతే సరిపోతుందో పొడవు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోండి. చంక భాగం వరకు కూడా. ఇప్పుడు అదే మార్కింగ్ని స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు నార్మల్ హ్యాండ్తో మనం లూజ్ చెక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మన పొడవుకి మీకు ఎంతైతే అవసరం అవుతుందో అంతవరకు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చంక భాగం లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోండి. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ ఖర్చు భాగానికి మన క్లాత్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా మనకు చంక భాగం ఎంత అవుతుందో అంతవరకు చంక భాగం దగ్గర నుంచి హ్యాండ్ చివరికి స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోండి. కింద మార్కింగ్కి ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ పెంచుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు భాగానికి. ఇప్పుడు హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి హ్యాండ్స్ జాయింట్ అనేది జాయింట్స్ కూడా మనం 4 జాయింట్స్లో కట్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఎక్కువ తక్కువ రావడం అనేది మెజర్మెంట్ అనేది మన చంక భాగానికి ఒకసారి కొలిసి చూసుకోండి. హ్యాండ్స్ కట్ చేసినప్పుడు
అవి సరిపోలేదు అనుకున్నట్లయితే మీరు ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. హ్యాండ్స్కి క్లాత్ తక్కువైనా సరే సైడ్ జాయింట్స్ అనేది మనం ఎక్స్ట్రా జాయిన్ చేసుకోవచ్చు, క్లాత్ తగ్గినా సరే. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా క్రాస్ అనేది తీసుకోవచ్చు. ముందు స్ట్రైట్గా కట్ చేసుకోండి. మీకు ఒకవేళ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల జాయిన్ చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే మీరు స్ట్రైట్గా కట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత అయినా క్రాస్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి లోపల ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. సైడ్ జాయింట్స్ అనేది షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా రైట్ సైడ్స్ రెండు కూడా ఎదురుపదురుగా వేసుకోండి. ఇప్పుడు ఒక దానిపై వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. మన డిజైన్ అయితే తెలుస్తుంది రాంగ్ సైడ్ అనేది, అది ప్లెయిన్ తెలియదు కాబట్టి మీరు ముందే మార్క్ చేసుకోండి రాంగ్ సైడ్ని. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోతు తీస్తామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోతు భాగాన్ని తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. స్టిచ్చింగ్ పాయింట్ లూజ్లో కొంచెం కట్ చేసుకోండి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదండి బ్లౌజు, మీరు ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబవ్ ఉంటాయండి, కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.